నమస్కారం అండి రైతు సోదరులకి. నా పేరు సాంబశివరావు. నేను గుంటూరు ఫర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో టీఎస్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మీకు ఒక కొత్త ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అది వచ్చేసి ఫర్టీస్ ఇండియా వారిది ఇంపాక్ట్ అండి. ఇంపాక్ట్ మనం గమనించినట్లయితే ఇది సాయిల్ యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే మనం భూమిలో ఫర్టిలైజర్ వేసిన తర్వాత అవి పూర్తిగా మొక్క వినియోగించుకోలేక అవంతా రాక్ ఫాస్ఫేట్గా భూమిలో ఉండిపోతవి. ఈ ఇంపాక్ట్ కానీ మనం వాడినట్లయితే అది మొత్తం కరిగి మొక్కకి వేరు వ్యవస్థ ద్వారా మొక్క తీసుకునేటట్టు చేస్తుంది. ఇంకో దీని ప్రత్యేక లక్షణం ఏంటంటే మనకి సాయిల్లో pH వాల్యూస్ ఉంటాయి. pH వాల్యూస్ చూసినట్లయితే 0 నుంచి 14 దాకా ఉంటాయండి. 7 అనేది న్యూట్రల్ వాల్యూ. మనకి 7 నుంచి 0 వచ్చినట్లయితే అది సాయిల్ పెరుగుతున్నట్లయితే మనకి pH వాల్యూ పెరుగుతున్నట్లయితే మీకు అది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది, అంటే ఆమ్ల నేలగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా 7 నుంచి 14లో మనకి pH వాల్యూస్ వచ్చినట్లయితే అవి క్షార నేలగా అనేది మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే భూమి అనేది ఆమ్ల నెలగా మారిపోతున్నాయి. సో దానికి pH వాల్యూ న్యూట్రల్ చేయడానికి చాలా అద్భుతంగా ఈ ఇంపాక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది డ్రిప్లో కూడా వాడుకోవచ్చు. మామూలుగా మనం ఫర్టిలైజర్లో కలిపి యూజ్ చేసుకోవచ్చు, డ్రిప్లో కూడా వాడుకోవచ్చు. డ్రిప్లో వాడుకున్నట్లయితే మనం డ్రిప్లో యాసిడ్స్ వాడతారండి క్లీనింగ్ కోసం. ఆ క్లీనింగ్ కోసం యాసిడ్స్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే భూమిలో మనకి ఉపయోగపడే బ్యాక్టీరియాస్ ఉంటాయి. మైకోరైజా, అజోస్పోరిల్లా, పాస్పోరిక్ బ్యాక్టీరియా, కేఎస్పి, పిఎస్బి, కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇవి న్యాచురల్గా మొక్కకి ఇమ్యూనిటీ ఇచ్చే బ్యాక్టీరియాస్ ఇవి. ఈ డ్రిప్లో యాసిడ్ వాడడం వల్ల ఏంటంటే అవి కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఇంపాక్ట్ వాడడం వల్ల ఏంటంటే మీకు డ్రిప్ అనేది క్లీన్ అవుతుంది, ప్లస్ వచ్చేసి మీకు ఆ డ్రిప్ క్లీన్ అవ్వడంతో పాటు బ్యాక్టీరియా గ్రోత్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక విషయం గమనించాల్సింది ఏమిటంటే ఆ రూట్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు, భూమిలో ఆ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. రైతన్నలారా, దీన్ని వాడుకునే విధానం వచ్చినట్లయితే మనం ఈ డ్రిప్లో చూసినట్లయితే 200 లీటర్లో దీన్ని కలిపేసి మనం డ్రిప్కి ఇచ్చుకున్నట్లయితే ఇది భూమిలో ఉన్న ఫర్టిలైజర్స్ని పూర్తిగా కరిగించి మొక్కకి వేరు వ్యవస్థ ద్వారా అప్టేకింగ్ తీసుకునేటట్టు చేసి మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఎదిగేటట్టు చేస్తుంది. అదేవిధంగా మీకు డ్రిప్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నట్లయితే అవన్నీ కరిగి మొక్క డ్రిప్ అనేది వాటర్ ఫ్లో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే మరి ఇంకొక దీని బెస్ట్ యూజెస్ చూసేసినట్టయితే ఇది చౌడు నేల యొక్క చౌడు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. భూమిలో ఉన్న బ్యాక్టీరియాస్ ఏదైతే ఉన్నాయో మంచి బ్యాక్టీరియాస్, మనం యాసిడ్ వాడడం వల్ల ఏ బ్యాక్టీరియా అయితే డ్యామేజ్ అవుతుందో, కానీ ఈ ఇంపాక్ట్ వాడడం వల్ల అజోస్పోరిల్లా కానివ్వండి, పాస్పోరిక్ కానివ్వండి, సూడోమోనాస్, మైకోరైజా బ్యాక్టీరియాస్ గ్రోత్కి చాలా బాగుంటుంది, వాటికి డ్యామేజ్ అనేది అవ్వదు. ఇంకో రకంగా మనం గమనించినట్లయితే ఇది బెస్ట్ సాయిల్ యాక్టివేటర్గా చాలా బాగా పనిచేస్తుంది. మొక్క ఎదుగుదలకి అత్యద్భుతంగా ఇది తోడ్పడుతుంది. ఇంపాక్ట్ అనేది రైతులందరికీ చాలా ఇంపాక్టబుల్ ప్రోడక్ట్ ఇది. రైతు సోదరులు ఇంపాక్ట్ వాడుకోవడం అనేది డ్రిప్పులో కానివ్వండి లేదంటే ఫర్టిలైజర్లో కానీ కలుపుకు వాడుకోవచ్చు, కానీ డ్రిప్పులో వాడుకోవడం చాలా ఈజీ పద్ధతి. ఇదిగోండి, దీంట్లో మనం కలిపినట్లయితే ఇది మొక్కకి పైపుల ద్వారా వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి ఇంతకుముందు మీకు చెప్పాను, యాసిడ్ వాడడం వల్ల భూమి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది, కానీ ఇంపాక్ట్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు డ్రిప్పు ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అవుతుంటాయి. అలానే భూమిలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా అజోస్పోరిల్లా, పాస్పోరిక్ కానివ్వండి లేకపోతే సూడోమోనాసు, సమ్ ఆఫ్ మైకోరైజా బ్యాక్టీరియాస్ అవి గ్రోత్ కూడా అవుతూ ఉంటవి. దీన్ని రైతులు వాడుకున్నట్లయితే ఇంకొక దీనికి ఉన్న ప్రత్యేకం ఏంటంటే నీటిని ఒడిసిపట్టే గుణం ఆ మట్టికి అనేది ఇది కల్పిస్తుందండి. రైతులందరూ ఇంపాక్ట్ వాడి చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారని మేము ఆశిస్తున్నాను.